వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వడివేడిగా కొనసాగుతున్నాయి. లోక్సభలోని యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరుగుతుంది. లోక్సభలోని బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ జరగనుంది. సభ్యుల ఓటింగ్ తర్వాత బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. 2 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఉభయ సభలు విపక్షాల సభ్యుల ఆందోళనలు, నినాదాలతో వాయిదాలు పడుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభలలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల కేసు అంశాలను కుదిపేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు హీటెక్కాయి. మరోవైపు నీట్ పరీక్ష పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వడివేడిగా కొనసాగుతున్నాయి. లోక్సభలోని యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరుగుతుంది. లోక్సభలోని బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ జరగనుంది. సభ్యుల ఓటింగ్ తర్వాత బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. 2 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఉభయ సభలు విపక్షాల సభ్యుల ఆందోళనలు, నినాదాలతో వాయిదా పడుతున్నాయి. ఇక పార్లమెంటు ఉభయ సభలను నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల కేసు అంశాలు కుదిపేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు హీటెక్కాయి. మరోవైపు నీట్ పరీక్షా పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 7వ రోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు అటు లోక్సభలో ముఖ్యంగా యాంటీ పేపర్ లీకేజ్ బిల్లుపై చర్చ జరగబోతోంది. అదేవిధంగా దీనిపై లోక్సభలో బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. సభ్యుల ఓటింగ్ తర్వాత బిల్లుకు ఆమోదం తెలుపబోతున్నారు. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ అవకతవకలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలతో కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చగా మారింది. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మాట్లాడుతూ పేపర్ లీకేజీలపై కఠినమైన చట్టాలు తీసుకొస్తామంటూ చెప్పారు. అందులో భాగంగా పేపర్ లీకేజీకి పాల్పడితే జైలు శిక్షతో పాటు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1 కోటి భారీ జరిమానా విధిస్తూ ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నారు. దీనిపై ఈ రోజు లోక్సభలో చర్చకు పెట్టి దీన్ని ప్రతిపాదించబోతున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని చర్చకు పెట్టి ఆ తర్వాత ప్రతిపాదించి చర్చకు పెడతారు. ఆ తర్వాత లోక్సభలో దీనిపై ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ తర్వాత ఈ బిల్లును ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే నిన్న కూడా 2 రోజుల విరామం తర్వాత ప్రారంభమైనటువంటి